ఐటీ టీమ్. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ గారి ముఖ్యాతిథ్యంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయానికి 10 కోట్లతో భూగర్భ డ్రైనేజీ, శుద్ధి చేసిన మంచినీటి సరఫరా అభివృద్ధి పనులకు ప్రారంభమైంది. జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ, మున్సిపల్ అధికారులు, మేయర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. పనులు వేగంగా, నాణ్యంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజల అభిప్రాయాలను సేకరించి రూపురేఖలు వివరించారు. మున్సిపల్ అధికారులు, ఆర్ఎండ్బి అధికారులు, గ్రామానికి సంబంధించిన అధ్యక్షులందరికీ నమస్కారం. $3.5 కోట్లతో వాటర్ సప్లై, రోడ్, ఎలక్ట్రిసిటీ అన్ని కలిసి 10 కోట్లతో డబల్ బెడ్రూమ్లు నామమాత్రాలు కట్టి రోడ్లు వేయకుండా 10 సంవత్సరాలుగా 4 సార్ల డ్రాల మీద డ్రాలు పెట్టి ముందు పేదవాళ్ళకి ఆశ పెట్టి వాళ్ళని నిరాశ్రయం చేసి మళ్ళీ పేదవాళ్ళకి పెట్టి మళ్ళీ పేదవాళ్ళకి పెట్టి నానా ఇబ్బందులు చేసి ఇస్తే ఇల్లు పూర్తి కాలేదు. ప్రభుత్వం మారిపోయింది. ఇక్కడ ఇల్లు వచ్చినాయని కొంత పాత వాళ్ళు అక్కడ ఇక్కడ అప్పు చేసుకొని మధ్యలో ధరలో చాలా మందికి పైసలు ఇచ్చారని తెలిసింది. మీరే చెప్పినారు నాతో. తర్వాత కొందరు అప్పులు తీసుకొచ్చి సంబరాలు చేసుకున్నారు. కోళ్ళు కోసారు, మేకలు కోసారు, అప్పుల పాలే. తెల్లారు లేసే వరకు లిస్ట్ లో పేరు లేదు, మళ్ళీ చిట్లు వేసారంటే అందరూ కూడా ఇబ్బంది పడ్డారు. నేను ప్రభుత్వం రాగానే చాలా మందికి ఉన్న పేదవాళ్ళు అప్పుడు రాష్ట్ర ఆకులతో తిరుగుతానో, కాంగ్రెస్ పార్టీ వాడు తిరుగుతానో, ఓటేస్తానో మీకు డబ్బులు పెట్టి రాళ్ళు బెదిరిస్తే పాపం రాలే. కమిషనర్